ఇప్పుడు ఏమవుతుందంటే మొబైల్‌లో సపోజ్ ఏఐ వచ్చింది. ఏఐలో ఏందంటే ఒక హీరోయిన్ ఉంటుంది. వీడు తయారు చేస్తాడు. అన్ని మెజర్‌మెంట్స్ పెట్టేసి తయారు చేస్తే, ఈ హీరోయిన్‌ను లవ్ చేస్తూ వాడు పిల్లోళ్ళు దాని నుంచి రెస్పాన్స్ చాటింగ్ చేస్తూ అది ఏఐలో ఉన్నదే బొమ్మ. ఓకే. అది బొమ్మని తెలుసు. కానీ వాడు నిజం అనుకోని దాంట్లో డీప్‌గా వెళ్ళిపోయి ఒక 2 రోజులు రెస్పాండ్ రాకపోతే సూసైడ్ చేసుకునే కేసులు చాలా ఉన్నాయి ఈ మధ్య. మై గాడ్, గమనించండి. మనకు మిలిటెంట్స్ అనే వాళ్ళు ఎక్కడో బార్డర్‌లో సీక్రెటివ్ తిరుగుతుంటారు. సేమ్ మెథడ్‌లో మనకు రోడ్ల మీదనే మనకు కనిపిస్తుంటారు ఇండైరెక్ట్ మిలిటెంట్స్. ఎవరంటే బైక్ కట్లు కొట్టేవాళ్ళు. వాడు పోతే 10 మంది పోతారు. మొట్టమొదటగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అవగాహనలోకి వస్తే పిల్లలకి ఇటువంటి చిన్న చిన్న మానసిక రుగ్మతలు కూడా ఈజీగా డాక్టర్స్ నయం చేయగలుగుతారు. అంతేగాని ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా మా పిల్లోడు మంచోడు, మా పిల్లోడుకి మెంటల్ ఇన్స్టేబిలిటీ లేదు, లేకపోతే మానసికంగా ఏ సమస్య లేవని మీరు అనుకున్నంత కాలం ఆ పిల్లోడిని ఎవరు ఏం చేయలేరు. సో డాక్టర్ గారి మాటలను బట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్డేట్ అవ్వండి. మన శరీరానికి వచ్చినట్టే మెదడుకు కూడా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. హలో, రామ్ స్పిరిచువల్ ట్రావెలర్కి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునే ముఖ్యమైన విషయం మన మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మానసిక రుగ్మతల గురించి ఒక అవగాహన కల్పించడం కోసం దాని గురించి ప్రముఖ హోమియోపతి వైద్యులు శ్రీ బెల్లంకొండ నాగేశ్వరరావు గారితో అడిగి మనం వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. మన సమాజంలో అన్ని రోగాలకి అందరికీ చాలా వరకు మందులు తెలిసిపోతున్నాయి, కానీ మానసిక రుగ్మత అనేసరికి వాళ్ళు పిచ్చోళ్ళని లేకపోతే వాళ్ళు ఎందుకు పనికిరారని సమాజంలో పక్క పెట్టేయడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో మానసిక వైద్యం సంబంధించి ఏదైనా అవకాశాలు ఉన్నా అది మీరు కొంచెం తెలియజేస్తారా? తప్పకుండా అండి. చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఒక అవగాహన లేదు. మానసిక సమస్యలకు ఉన్నాయంటే సపోజ్ చిన్నపిల్లలు తీసుకోండి, వాళ్ళు డిలేడ్ మైల్ స్టోన్స్ ఉంటాయి. ఒక స్టేజ్ వరకు ట్రీట్మెంట్ ఉంటుంది, కానీ లేదంటే వాళ్ళు ఓకే ఇది ఇంతేనండి. అప్పుడు సెరిబ్రల్ పాలసీ ఉన్నాయి కేసులు, డిలేడ్ మైల్ స్టోన్స్ అంటే నడక మాట లేట్ ఉంటుంది. వాళ్ళను కొంతమంది హోమియోపతిలో మెడిసిన్ ఉందని తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే అలా వాళ్ళ 30 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఆ పిల్లల్ని అలా పెంచుకుంటూ వస్తారు. కాబట్టి వాళ్ళ గ్రోత్ అనేది ఏమవుతుందంటే స్లోగా అవుతుంది. అలా కాకుండా మనకు ఒక 4-5 ఇయర్స్ కనుక హోమియో మెడిసిన్ అప్పుడు ఇనీషియల్గా స్టార్ట్ చేసి ఆ 1 year 2 years ఏజ్ నుంచే వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎంతంటే ఇప్పుడు ఇంగ్లీష్లో 0 వాళ్ళకి అంతవరకే స్కోప్ అండి అన్న దగ్గర నుంచి మనం కనీసం 50-60% వరకు కూడా ఆ కేసులో చేయొచ్చు. లేదు కరెక్ట్ మెడిసిన్ వాడి సరైన హోమియోపతి దగ్గర వాడితే కనుక ఈవెన్ 100% రిజల్ట్ కూడా రావచ్చు. అసలు ప్రజలకి అటువంటి సమస్యలకి ఒక పరిష్కారం ఉంది, వైద్య పరిష్కారం విషయం ఎంతవరకు తెలుసు అంటారు? చాలా మంది తెలియదండి. ఇప్పుడు సపోజ్ ఈవెన్ జనరల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా సైనసైటిస్, మైగ్రేన్, ఎలర్జిక్, అలాగే విటిలిగో కానీ ఇలాంటి వాటికి కూడా హోమియోలో ఉందని చాలామంది తెలియదు. స్పాండిలైటిస్ కానీ సయాటికా కానీ ఇవి ఇంతేనండి, లైఫ్ టైం ఫిజియోథెరపీ చేయించుకోవాలి. లేదంటే కనుక యాంటీ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ ఇలాంటివి ఉన్నాయి, వాటికి ఓన్లీ ఎలర్జీ డ్రగ్స్ వాడుకోవాలి, లైఫ్ టైం వాడుకోవాలి, అంతేగాని పర్మనెంట్గా ఉండని తెలియదు. సేమ్ మెథడ్ ఇప్పుడు మనకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో కూడా అలాగే ఉంటుందండి, మానసిక సమస్యల్లో కూడా. ఇప్పుడు సపోజ్ ఇంగ్లీష్లో అనుకోండి, ఇంగ్లీష్లో కానీ ఇతర వైద్య విధానాల్లో ఏం చేస్తారంటే జస్ట్ మనకు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి మాత్రం మెడిసిన్ ఇస్తారు. యాంగ్జియోలైటిక్ డ్రగ్స్, యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీ తగ్గించుకోవడానికి, డిప్రెషన్లో ఉంటే కనుక యాంటీ డిప్రెసివ్ డ్రగ్స్ కానీ వీటి వల్ల ఏమవుతుందంటే డిసీజ్ మనకు సాల్వ్ అవ్వదు. జస్ట్ ఆ టైంకు మనకు మనకు ఏంటంటే నిప్పుల మీద ఏదో నీళ్ళు చల్లినట్టుగా టెంపరీ రిలీఫ్ ఇస్తుంది. పర్మనెంట్ సొల్యూషన్ కాదు అది. అలాగే మనం హోమియోలోకి వచ్చేసరికి ఏంటంటే అసలు మనం డ్రగ్ ఇచ్చేదే పక్కాగా 100% మానసిక సమస్యలు తీసుకొని ఇస్తాం. మానసిక స్థితి ఎలా ఉంది వాళ్ళది. ప్లస్ సపోజ్ ఇప్పుడు ఒక డిప్రెషన్ కేసు ఉందనుకోండి, దాంట్లో అసలు ఎందుకు వచ్చిందనే రూట్ కాజ్కి ఇస్తాం మనం మెడిసిన్. అంతేగాని ఓన్లీ యాంటీ డిప్రెసివ్ డ్రగ్స్ వేస్తే డిప్రెషన్ కొంత కంట్రోల్ అవుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది అగైన్. కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఒక 1 year 2 years 3 years వాడిన తర్వాత ఆ మందులు కూడా పనిచేయవు. సో వాళ్ళు హ్యాండ్స్ అప్ సిచ్యువేషన్లో, హెల్ప్లెస్ సిచ్యువేషన్లో మన దగ్గరకు వస్తారు చాలామంది. ఇప్పుడు డాక్టర్ గారు అసలు మనకి ఎన్ని రకాలైన మానసిక వ్యాధులని అన్నది అవగాహన లేకపోవడం ఒకటైతే, నిజంగా అవగాహన ఉన్న వాళ్ళకి కూడా ఏ డాక్టర్ని సంప్రదించాలి, ఎక్కడి వరకు వెళ్ళాలన్నది ఒక్క నిమిషం ప్రేక్షకులందరికీ నేను ఈ వీడియో చేయడం ముఖ్య కారణం ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను స్వయంగా నాకు 2 అమ్మాయిలు ఒక అమ్మాయిని కోల్పోయాను. కారణం అప్పుడు నాకు సమస్య ఉందని తెలుసు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలుసు, బట్ సరైన పాత తెలియక, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తెలియక రకరకాల మెట్లు ఎక్కడం జరిగింది. ఫైనల్గా లాస్ అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఆ ఇబ్బంది మీకు కలగకూడదనే ఉద్దేశంతో మా డాక్టర్ గారిని సంప్రదించి మీకు విషయాలు చెప్పడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి ఎన్ని రకాలైన మానసిక సమస్యలు ఇప్పుడున్న ఉద్యోగ పరిస్థితుల్లో, వ్యాపార ఒత్తిళ్లలో
ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఒత్తిడి గురవుతానున్నారు కదా. అవునండి. దానివల్ల వచ్చే సమస్యలు ఎన్ని రకాలు ఉన్నాయంటారు మీ అవగాహన? మానసిక సమస్యలు చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ డిప్రెషన్ ఉన్నా, అలాగే స్కిజోఫ్రీనియా, రకరకాల ఇప్పుడు ఎందుకు వాటికి కారణాలు కూడా తెలియవు చాలామందికి. వై ఇట్ ఈస్ కమింగ్ అనేది తెలియదు. తర్వాత ఎగ్జాక్ట్గా స్కిజోఫ్రీనియా డయాగ్నోస్ ఏంటి ఐడియా ఉండదు. డిప్రెషన్ కూడా ఎందుకు వస్తుంది అనేది కూడా ఐడియా ఉండదు. ఇప్పుడు 100 మందికి డిప్రెషన్ వస్తే 100 మందికి యాంటీ డిప్రెసివ్ డ్రగ్స్ మాత్రమే వాడతారు. అలా కాకుండా మన హోమియోలో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారా, సెన్సిటివ్గా ఉన్నారా. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ఒక మెడిసిన్, సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఒక మెడిసిన్ వస్తుంది. అలా అంటే ఒరిజినల్ నేచర్ వాళ్ళది. సపోజ్ అలాగే కనుక వాళ్ళు సెన్సిటివ్ ఉంటే కొన్ని రకాల డ్రగ్స్, స్ట్రాంగ్ ఉంటే కొన్ని రకాల డ్రగ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే అసలు కారణం ఏంటి, డిప్రెషన్ రావడానికి కారణం ఏంటి, డిప్రెషన్లో వస్తే దానికి రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఓన్లీ బ్రూడింగ్ కండిషన్కి వెళ్ళిపోతారు. ఒకే చోట ఉండిపోయి రూమ్లో ఉండిపోయి బాధపడుతూ అదే దాన్ని తలుచుకొని బాధపడుతుంటారు. ఇది రియాక్షన్. ఇంకొంతమంది అగ్రెసివ్ అవుతారు, కొంతమంది సూసైడ్ డిస్పోజన్కి వెళ్ళిపోతారు. ఇట్లా రకరకాల కండిషన్స్ వాళ్ళ. అందుకే మనం ఏంటంటే డిసీజ్ ఏంటి, డిసీజ్ ఎందుకు వచ్చింది, తర్వాత డిసీజ్ వల్ల వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఇవన్నీ తీసుకొని మనం కరెక్ట్ మెడిసిన్ ఇస్తే మాత్రం 100% తగ్గుతుంది హోమియోపతిలో. ఎస్పెషల్లీ హోమియోపతిలో డాక్టర్ గారు చెప్తున్న విధంగా అల్లోపతికి హోమియోపతికి డిఫరెన్స్ ఏమిటంటే, డాక్టర్ మీ మాటగడ్డ వచ్చిన క్షమించాలి. చెప్పండి సార్. ఎందుకంటే ఇక్కడ హోమియోపతిలో డాక్టర్ పేషెంట్ కోసం కనీసం పావుగంట నుంచి అరగంట టైం కేటాయించి వారి వివరాలు ఇష్టం మొత్తం తెలుసుకుంటారు. అల్లోపతిలో మాత్రం అదొక లోపం అని చెప్పుకోవాలి. అల్లోపతి హోమియోపతిని నేర్చుకోవాలని విషయం అది. సో కంప్లీట్గా డయాగ్నోసిస్ అయిన తర్వాత లాజికల్గానే మందిస్తారు తప్పిస్తే ప్రతి ఒక్కళ్ళకి మ్యాండేటరీగా ఒళ్ళొప్పులు అంటే నొప్పులు అట్లా ఇచ్చారండి. మాది నా చెప్పడం ఉద్దేశం. చెప్పండి డాక్టర్. ఇక్కడ మెయిన్ డిఫరెన్షియేషన్ మీరు అన్నారు కాబట్టి అండి, 10 మందికి తెలియాలన్న ఉద్దేశంతో మీ సంకల్పం కూడా చాలా మంచిది. ఇప్పుడు మీరు నష్టపోయి 10 మంది మళ్ళీ వాళ్ళకు కూడా నష్టపోకూడదు అనే సదుద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు అసలు అలోపతికి తర్వాత హోమియోపతికి తేడా ఏంటో చెప్తాను నేను. ఇప్పుడు మీకు చెప్పాను నేను, ఇది డిసీజ్, సపోజ్ ఒక ప్రాబ్లం ఉంది, ఈ డిసీజ్కి మాత్రమే వాళ్ళు ఇచ్చేది అలోపతి, రూట్ కాజ్కి ఇవ్వరు వాళ్ళు. వై ఇట్ ఈస్ కమింగ్, ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళు పట్టించుకోరు. 100 కేసులు వచ్చినా 100 కేసులకు అది సేమ్ ఇస్తారు. అలాగనే ఈ డిసీజ్ వల్ల వాడు ఏ సఫరింగ్ రియాక్షన్ ఏంటి అనే దానికి కూడా వాళ్ళు పట్టించుకోరు. 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా మ్యాక్సిమం సేమ్ అమెరికా నుంచి ఇండియా వరకు కూడా ఒకే ప్రొఫార్మా ఫాలో అవుతుంటారు. ప్రిస్క్రిప్షన్ ఒకటే ఉంటుంది, కంటెంట్ అదే ఉంటుంది, మెడిసిన్ కంటెంట్. కంపెనీ నేమ్స్ మారుతాయి. సో దానివల్ల వాళ్ళు డల్ అయ్యి వాళ్ళు నర్వస్ సిస్టమ్ను లో అయిపోయి డౌన్ చేసి కామ్ ఉంచడానికి మాత్రం మందులు ఉంటాయి. కానీ రూట్ కాజ్ను 100% క్లియర్ చేయడం వాళ్ళకు రాదు, లేదు. ఓన్లీ అంతవరకు మేనేజ్మెంట్ అండి. ఎన్ని రోజులు వాడాలంటే బతుకున్న రోజులు వాడాలి, మనకు ఇంత లిమిట్ అనేది వాళ్ళు చెప్పలేరు. అదే మన దగ్గర ఎట్లాంటి కేసు అయినా కనీసం 1 year 2 years పెట్టుకున్నా, లేదు ఒక్కోసారి కరెక్ట్ మందు పడితే 3 రోజులు తగ్గిన కేసులు నా దగ్గర ఉన్నాయి. 3 రోజుల్లో ఏది సివియర్ ఉన్నది డిప్రెషన్ ఉన్న కండిషన్స్ కూడా. ఇప్పుడు హోమియోలో ఏం చేస్తామంటే అండి, సపోజ్ ఒక డిప్రెషన్లో సూసైడ్ డిస్పోజిషన్ ఉంది అతనికి, డిప్రెషన్ రియాక్షన్ సూసైడ్ డిస్పోజిషన్ ఎందుకు వచ్చింది, లవ్ ఫెయిల్యూర్. సపోజ్ లవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్ వచ్చింది, దానికి రియాక్షన్ వచ్చేసి సూసైడ్ డిస్పోజిషన్. దీనికి హోమియోపతిలో ఏంటంటే ఆరం మెట్ అని ఒక మందు ఉంటుందండి. ఆరం అనేది గోల్డ్. ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో ఎట్లా మనకు స్వర్ణ భస్మం ఎలా తయారు చేస్తారో సేమ్ కంటెంట్ని ఇందులో అసలు మనకు మాలిక్యూల్స్ లేకుండా దాన్ని దాంట్లో మన లిక్విడ్ దాంట్లో డైల్యూట్ చేసుకుంటూ వస్తే దాని షేడ్ మాత్రమే కనపడుతుంది. ఈవెన్ మనం ఈ మెడిసిన్ తీసుకెళ్ళి, ఇప్పుడు ఆరం మెట్ అనే మెడిసిన్ తీసుకెళ్ళి మనకు అప్సిగోడ్లో తార్నాక అప్సిగోడ్లో CCMB ఉంది, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, ఇండియాలో టాప్ మోస్ట్ మన రీసెర్చ్ సెంటర్. మాలిక్యూల్స్ ఉన్నాయా లేవా వాళ్ళ దగ్గర తీసుకెళ్తే దీంట్లో మాలిక్యూల్స్ దాదాపు కనపడవు. అంత మైన్యూట్ డ్రగ్ ఇది, అంత డైల్యూట్ చేస్తాం మనం. అంటే మనం మామూలుగా చిన్న కెమెరా కింద కాకుండా పెద్ద దీని కింద మైక్రోస్కోప్ కింద చెక్ చేస్తే కొన్ని మాలిక్యూల్స్, లైట్ మాలిక్యూల్స్ కనబడతాయి. ఐ థింక్ దట్ ఈస్ వై సైడ్ ఎఫెక్ట్ లేకపోవడానికి మెయిన్ కారణం అదే. ఇప్పుడు మనం అందులో ఇప్పుడు మనం 10 pills వేసుకున్నా లేదు కంప్లీట్ బాటిల్ వేసుకున్నా ఒకేసారి మాత్రం ఇబ్బంది అయితే ఉండదు. కాకుంటే మనం డోసు 3 రోజులు వేసుకోవాలా, 1 week వేసుకోవాలా, 10 days డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకోవాలి. డోసేజ్ ఇంపార్టెంట్ అంటున్నారు. డోసేజ్ ఇంపార్టెంట్. కానీ ఒకేసారి సపోజ్ పొరపాటు మనం వాడుతున్న మందులు చంటి పిల్లలు తీసుకొని ఒకేసారి బాటిల్ వేసుకున్నాను ఏమీ అవ్వదు, ప్రాణాంతకం అయితే కాదు. అయితే చిన్న వామిటింగ్ అవుద్ది మహా అయితే, ఇంకెంతకంటే అంత మించి అయితే ఏం కాదు, ఈవెన్ స్టమక్ పెయిన్ కూడా రాదు. ఇదండి. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ ఏంటో ఒక కేసు చెప్తాను మీకు.
ఒక డైరెక్టర్ ఉన్నారు మాకు తెలిసిన ఇప్పుడు ఫ్రెండ్ అయ్యాడు తను. ఒకరోజు అనే మూవీ కూడా తను డైరెక్షన్ చేసి అది రన్ అవుతుంది. వాళ్ళ సిచ్యువేషన్లో ఏంటంటే అతను అసిస్టెంట్ డైరెక్టర్ యాక్చువల్గా. ఏమైందంటే తను కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్నీ మా ల్యాబ్ టెస్ట్లు అన్నీ మొత్తం ఇదైపోయినాయి సార్. నాకు మ్యారేజ్ కూడా కాలేదు, ఈ సిచ్యువేషన్లో ఈ లైఫ్లో నేను ఎక్కడ నేను ఇప్పుడు వదిలేస్తే నేను పోయి ట్రైన్ పట్టాల కింద తలకాయ పెడతాను సార్ అన్న డిప్రెషన్లో వస్తే ఆ మూవీ హీరో బండి మీద తీసుకొచ్చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు, ఎవరో చెప్పారని చెప్పి. సో ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి నేను ఫస్ట్ అతనికి చెప్పాల్సింది మనం ధైర్యం చెప్పాలి. ఏమండి ఏమీ కాదు, మీరు టెన్షన్ పడద్దు, ఈ రిపోర్ట్స్ అన్నీ పట్టించుకోవద్దు, ల్యాబ్ టెక్నాలజీ ల్యాబ్ మనం వాల్యూస్ని బట్టి మనం పోము. ఈవెన్ షుగర్ కూడా 500 బీట్ అయింది అతనికి. సో కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఇట్లా ఏదో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ చెప్పారు. ఇతనికి ఏంటంటే సార్ ఈ వయసులో ఇది ఉంటే నేను రేపు ఫ్యూచర్ ఏంది, నేను మ్యారేజ్ చేసుకోవాలి, ఇన్ని ఉన్నాయి నాకు సమస్యలు, అసలు నా బతకడం వేస్ట్ కదా అనే డిప్రెషన్లో వచ్చాడు, వెళ్ళిపోయాడు. సో అతనికి కెరీర్ గురించి ఆలోచిస్తూ బేసిక్గా అతను ఇప్పుడు ఇంతమంది మెంబర్స్ ఉన్నారు కదండి, అతని కింద చాలామంది మెంబర్స్ ఉంటారు. నేను తీసుకుంది ఏంటంటే అతను ఒక లీడరు. ఎక్కడ మనం మందు ఇవ్వాలంటే షుగర్ తోటి అతను ఒక 1 year అయినా బతుకుతాడు, కానీ సూసైడల్ డిస్పోజిషన్ ఉన్న థాట్ తోటి మాత్రం ఇప్పుడు ఇంటికి పోయి 5 నిమిషాల్లో కూడా సూసైడ్ చేసుకోవచ్చు, నాకు ఫోన్ రావచ్చు సార్ హీ హ్యాడ్ డైడ్ అని చెప్పి. సో ఫస్ట్ మనం ఆపాల్సింది ఏదైతే డిస్ట్రక్టివ్ ఉందో దాన్ని ఆపాలి. సో నేను డైరెక్ట్గా RMET 10M అనే మందు, RMET 10M అందరికి చెప్తున్నాను, ఎందుకంటే ఇది 90% పీపుల్లో ముందు ఆ టెండెన్సీని తగ్గించేస్తుంది. RMET 10M ఎందుకు డ్రగ్ చెప్తున్నానంటే 10 మందికి ఉపయోగపడుతుంది, కానీ ఇది 90% కేసుల్లో వర్క్ చేస్తుంది. 90% మేము ఉన్న 20 years ఎక్స్పీరియన్స్లో మేము అది 10 మందికి తెలియజేయాలని మాత్రం చెప్తున్నాం. అదే మనం సీక్రెట్గా పెట్టుకుంటే ఎంతోమంది నష్టపోతారు తెలియకపోతే. సో ఇది ఇప్పుడు 10 ఫ్యామిలీస్ తెలిసిందనుకోండి వీడియో చూసి, వాళ్ళు ఏంటంటే సపోజ్ నెక్స్ట్ జనరేషన్ కానీ ఈ మ్యాటర్ చెప్తారు. అందుకు ఆ ఉద్దేశంతో చెప్తున్నాము. ఇప్పుడు డాక్టర్ గారు కేవలం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్సే కాకుండా స్కూల్ పిల్లల్లో కూడా ఈ లక్షణాలు, ఈ మధ్య డిప్రెషన్ లక్షణాలు కనబడుతున్నాయి అంటున్నారు. చాలా ఆందోళన కలిగించే విషయం ఇది. దాని గురించి మీ విశ్లేషణ ఏంటంటారు? స్కూల్ పిల్లలు డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు మనకు నేచర్గా ఒక స్టడీస్ అనేది కానీ ఒక రూల్స్ అనేది కానీ ఉన్నది ఒక మనిషికే. ఎన్నో కోట్ల జీవరాశులు ఉంటే ఒక్క మనిషికే స్టడీస్ అని కానీ జాబ్ అని కానీ రూల్స్ అని కానీ మనమే పెట్టుకున్నాం. ఒత్తిడి డాక్టర్ ఉండేది కూడా ఒక మనిషికే. మిగతా ఏ జీవరాశికి మిగతా ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి, మనం అందులో ఒకటి. ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకొని మనము నేచురల్గా దూరంగా బతుకుతున్నాం, నేచర్కు దూరంగా. పొద్దున్నే పిల్లల్ని లేపేసి వాడి చైల్డ్హుడ్ ఎలా ఉండాలండి, కనీసం 4 years 5 years 6 years వరకు కూడా వాడు అసలు స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆడుకోవాలి, నేచర్ చూడాలి, వాడికై వాడు అడాప్ట్ అవ్వాలి. ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ప్రతిదీ కూడా. ఒకప్పుడు మనం పెద్ద బాల శిక్ష పెట్టి ఇంట్లో నేర్పించేవారు, అది మొత్తం పోయి ఈరోజు పెద్ద బాల శిక్ష లేదు. పెద్ద బాల శిక్షలో ఏమవుతాయి, మోరల్స్ ఉంటాయి. పెద్దవాళ్ళని గౌరవించండి, ఎవ్రీథింగ్ A to Z ప్రతి పద్యంలో ఎంత మోరల్స్ ఉండేవి. మొత్తం మనకు ABCD ఫారిన్ కల్చర్ వచ్చేసి, పాశ్చాత్య చదువులు వచ్చేసి, వీడికి ఫస్ట్ రేపు కలెక్టర్ అయినప్పుడు వీడికి మోరల్స్ ఉండవు. పెద్దవాళ్ళని గౌరవించండి అంటే ఇప్పుడు పెద్దవాళ్ళని ఎవరు గౌరవిస్తున్నాను, డోర్ కొడితే ఇయర్ ఫోన్ తీసేసి లేరు అంకుల్ అని చెప్పేస్తున్నాను, కనీసం లోపలికి రండి అని కూడా చెప్పట్లేదు. ఆ మినిమం మోరల్స్ పోయినాయి. సో అలాంటి స్టడీస్ ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే అందరూ ఒకటే స్కూలు, ఒకటే శ్రీ చైతన్య నారాయణ ఈ రెండే, ఇంకా ఏరియా స్కూల్స్ లేవు. అంటే అందులో ఉన్నాడంటేనే మా వాడు బాగా చదువుతున్నాడు. అక్కడ ఏమవుతుందంటే ఇంతమంది ప్రెజర్ అయినప్పుడు వాడి మీద ప్రెజర్ పడుతుంది. టాప్ 3లోనే ఉండాలి మా వాడు, ఎట్లా ఉంటాడు. ఈ ప్రెజర్ పడ్డప్పుడు ఏమవుతుందంటేనే రకరకాల వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనవుతారు. వాళ్ళల్లో సెన్సిటివిటీని బట్టి స్ట్రాంగ్ ఉన్నోడు ఒక రకంగా వైలెంట్ తయారవుతాడు, సెన్సిటివ్ ఉన్నోడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, లేదు సూసైడ్ టెండెన్సీ ఉన్నోడు ప్రెజర్ తట్టుకోవాలి సూసైడ్ టెండెన్సీ కూడా చేసుకుంటారు. గమనించండి ప్రేక్షకులు అందరూ కూడా, డాక్టర్ గారు చెప్పిన విలువైన మాటలు ఇవి. తల్లిదండ్రులారా, ఈ రోజున చదివే ముఖ్యం అదే చెప్తారు, కానీ చదువుతో పాటు లైఫ్ కూడా ఇంపార్టెంట్ డాక్టర్ గారు చెబుతున్నారు. కనీసం వాళ్ళని ఒక 5-6 సంవత్సరాల వరకు చక్కగా ఆడుకోనివ్వండి, ప్రపంచాన్ని చూడనివ్వండి, ఆ తర్వాత వాళ్ళు నచ్చిన చదవనివ్వండి అన్నట్టుగా డాక్టర్ గారి ఉద్దేశం. నేను కూడా దాంతో మెయిన్ అదొక్కటే కదండి, పిల్లలకు నరిష్మెంటు, ప్రేమ. ఇప్పుడు
ఆవుకు దూడ పుడితే దాన్ని కనీసం కాసేపు అది కొన్ని రోజులు నడక వచ్చే వరకు దాని ఒళ్ళో దగ్గర పెట్టుకుంటుంది. మన వాళ్ళు మరుసటి రోజే క్రచ్లు వేసేసి పొద్దున్న డ్యూటీకి పోవాలి, 10 రోజుల్లో డ్యూటీకి వెళ్ళిపోవాలి. డబ్బు తప్పక ఇంకొకటి ఏం లేదు. బేబీకి ప్రేమ దక్కకపోతే ఏమవుతుందంటే వాడికి రేపు అటాచ్మెంట్ ఉండదు మదర్కు. వాడు రేపు చదువుకొని అమెరికా పోయి కనీసం చనిపోతే కూడా దగ్గరికి రాడు, అయిపోద్ది ఫోన్లో చెప్పేసి చేసేస్తారు. సో నరిష్మెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు జాబ్ చేయటం కూడా కొంత ప్రాబ్లం అవుతుంది. ఒకప్పుడు బయట పనులన్నీ జెంట్స్ చూసుకునేవాడు, ఇంట్లో పనులు లేడీ చూసుకొని భర్తకు సంబంధించినవి హస్బెండ్ పిల్లలు అంటే నేను చేయడం తప్పంటం లేదు, అత్యవసరం చేయండి, చిరో బాధ్యత తీసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదనమాట. మొత్తం ఇద్దరు వదిలేసి వాడు బాబుని వేసి వెళ్ళిపోతే వాడు అంటే తల్లిదండ్రులు ఉన్న ఆర్పాన్ లాగా తయారవుతున్నాడు, పేరెంట్స్ నుండి కూడా వాడు ఆర్పాన్ లాగా తయారవుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మెగ్నీషియం అనే మెడిసిన్ ఉంటుంది మన దగ్గర, మెగ్నీషియం కార్బ్, మెగ్నీషియం పాస్, ఇలాంటి మెడిసిన్స్. అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఏ స్టేటస్లోకి వెళ్ళారో చూసుకొని దాన్ని బట్టి ఇవ్వచ్చు అన్నమాట మెడిసిన్. అది కూడా కారణం. వాళ్ళు ఫస్ట్ నుంచి మదర్ అటాచ్మెంట్ లేదు, నరిష్మెంట్ లేదు, సరిగ్గా వాడికి ఫుడ్ ఉండదు, అక్కడ ఆయాలు చూసుకుంటారు అన్ని. సో ఒక రకంగా చెప్పాలంటే ఆర్పాన్స్. సేమ్ థింగ్ ఓల్డ్ ఏజ్లో అక్కడ కూడా ఆర్పాన్సే. అందరూ ఉంటారు, అమెరికాలో ఉంటారు, అంటే ఎక్కడ బెంగళూరు, ముంబైలో ఇంకో చోట ఉంటారు. ఇక్కడ మాత్రం వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు. దట్ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్ ఆర్పాన్ సిస్టమ్. వాళ్ళకు కూడా మెగ్నీషియా అనే మెడిసిన్ బాగా వర్క్ చేస్తుంది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఫైనల్గా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక చిన్న పెద్ద ప్రాబ్లం ఉండి ఎవరో ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా గుర్తించాలి? అంటే సిమ్టమ్స్ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు, సంథింగ్ డిప్రెషన్ లోనైనళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు, లేకపోతే సమ్ స్కిజోఫ్రెనియా, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉన్నది, సంథింగ్ అబ్నార్మల్ ఉన్నాడు అంటే వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేయాలి? వీడు పిచ్చోడనా, లేకపోతే వీడికి ట్రీట్మెంట్ అవసరం అనుకోవాలా? ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ఎవరితో సంప్రదించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇవాళ రేపు మనిషికి సంబంధం లేదు. ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నారంటే ఎవరు మొబైల్లో వాళ్ళు చూసుకుంటున్నారు. ఒకప్పుడు కనీసం ఓల్డ్ ఏజ్ వాళ్ళు, తర్వాత అమ్మమ్మలు, తాతయ్యలు, అందరు బాబాయిలు అందరు కలిసి సమిష్టి కుటుంబంలో ఎవడో ఒకరు అబ్జర్వ్ చేసేవాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లలే కానీ లేకుంటే ఈ మనుషులే కానీ ఏమవుతుందంటే ఇప్పుడు కోవిడ్ టైం చూడండి, అందరు సింగిల్గా అయిపోయి వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎన్నో సూసైడ్లు, వాడు ఏం చేస్తుంటే తెలియదు, వాడు సంబంధం లేదు. సేమ్ థింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాడు డెఫినెట్గా ఇప్పుడు మనము మెకానికల్గా మొబైల్కు దానికి అటాచ్ అవుతున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మొబైల్లో సపోజ్ ఏఐ వచ్చింది. ఏఐలో ఏంటంటే ఒక హీరోయిన్ ఉంటుంది, వీడు తయారు చేస్తాడు, అన్ని మెజర్మెంట్స్ పెట్టేసి తయారు చేస్తే ఈ హీరోయిన్ లవ్ చేస్తూ వాడు పిల్లలు దాని నుంచి రెస్పాన్స్ చాటింగ్ చేస్తూ, అది ఏఐలో ఉన్నదే బొమ్మ. ఓకే, అది బొమ్మ అని తెలుసు కానీ వాడు నిజం అనుకొని దాంట్లో డీప్గా వెళ్ళిపోయి ఒక 2 రోజులు రెస్పాండ్ రాకపోతే సూసైడ్ చేసుకునే కేసులు చాలా ఉన్నాయి ఈ మధ్య. గమనించండి. అంటే మనం ఏం చేస్తున్నాడు మన బాబు, మనం అబ్జర్వ్ చేసేంత సిచ్యువేషన్ లేము. ఎందుకంటే వాళ్ళు రీల్స్ చేసుకోవడంలో వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ కూడా. వీళ్ళు జాబుల్లోనో ల్యాండ్ డబ్బుల మీదనో బిజినెస్ అనో దాంట్లో పడిపోతుండ్రు. సో డెఫినెట్గా అబ్జర్వ్ చేయాలండి పిల్లలు. కనీసం లేదంటే వాళ్ళతో కనీసం 1 గంట స్పెండ్ చేయాలి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, అసలు ఏంటి స్టడీస్ ఏంటి, మిగతా ఇంకా స్టడీస్ కాకుండా మిగతా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, మ్యూజిక్లో ఏమైనా ఉందా, లేదంటే ఇంకేదన్నా స్పోర్ట్స్లో ఉందా, వాళ్ళని డెఫినెట్గా ఓన్లీ స్టడీస్ ఒకటే కాదు కదండి. అంటే రోజువారీ ప్రవర్తనలో డిఫరెన్స్ వచ్చిన వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కంపల్సరీ మనం అబ్జర్వ్ చేయాలి. ప్లస్ మనం కూడా యాక్టివ్గా ఉంటే వాళ్ళు మనతో పాటు ఫాలో అవుతారు. సో మనమే పొద్దున్న లేసి మొబైల్ చూసుకొని మనమే నైట్ మిడ్నైట్ 12:30 దాకా మొబైల్లో ఉంటే వాళ్ళు అదే ఫాలో అవుతారు, అంతమించి ఏముండదు. అంటే అలా డిఫరెన్స్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎనీ సైకాట్రిస్ట్ కానీ హోమియోపతి డాక్టర్ కానీ కలవడం మంచిది. ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు ఉండాలి ఇంట్లో వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి. లేదంటే కనీసం వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏంటి అవన్నీ అబ్జర్వ్ చేసుకొని తర్వాత ఒక రొటీన్. అసలు యాక్చువల్గా ఏంటంటే మనం ధర్మము మతము అంటే ఏదో లేదండి, మనం ఉదయంతో రాత్రి దాకా ఎలా బతుకుతున్నాం అనేది మనకిది. ఇవన్నీ మనం ఒక రూల్స్ ప్రకారం మినిమం వాళ్ళు పాటిస్తే కనుక వాళ్ళు పక్కదారికి వెళ్ళకుండా మనం చేసుకోవచ్చు. ఒకటి వాళ్ళు ఎక్కడ హర్ట్ అయ్యారు, ఎక్కడ సెన్సిటివ్, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఏంటంటే లేదా మొగ్గల్లాగా ఉంటారు. మనం వాళ్ళు ఎక్కడ హర్ట్ అయ్యారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకొని మన అబ్జర్వేషన్ అయితే కంపల్సరీగా ఉండాలండి పేరెంట్స్ది. కొంతమంది డిప్రెషన్లో ఉన్నప్పుడు పైకి నవ్వుతూ ఉంటారు, లోపల మాత్రం వాళ్ళు కుమిలిపోతుంటారు. కొంతమందిది సపోజ్ డిప్రెషన్ ప్రెజర్ తట్టుకోలేక ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకునే టెండెన్సీ రావచ్చు. కొంతమందికి ఏంటంటే ఎదుటి వాళ్ళని కూడా చంపేసే నేచర్ వస్తుంది, వైలెంట్ నేచర్ వస్తుంది. ఇట్లా అందుకే అనేది ఒక ప్రాబ్లము ఎక్కడి నుంచి వచ్చింది, ప్రాబ్లం ఏంటి, దానికి వాడి రియాక్షన్ ఏంటి, నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ ఏంటి,
ఈ బేస్లో వెళ్తే కనుక ఎవ్రీ డిసీజ్ అండి, ఎంతలో మానసిక డిసీజ్ వ్యాధి ఉన్నా కూడా కవర్ అవుతుంది. అంటే ఈవెన్ కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు అంటే మంచి పొజిషన్లో ఉండి వాళ్ళు దొంగతనం చేయాలనే కోరిక ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ కూడా. ఇప్పుడు మన లిరిసిస్ట్ ఒక ఆయన కులశేఖర్ గారు, ఇప్పుడు ఆయన ఎట్లాంటి మంచి సాంగ్స్, ఎంత మంచి సాహిత్యం ఉందంటే మనం మర్చిపోలేని సాహిత్యం ఇచ్చారు తెలుగులో. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక గుళ్ళో ఒక సటారి కొట్టేశాడంటే ఆయనకు ఒక ప్రాబ్లం ఉండుండొచ్చు, మేబీ క్లెప్టోమేనియా అంటారు దీన్ని. అంటే మనకు తెలియకుండా అది తీసేసుకోవాలన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, వాడు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అది అమ్మితే ఎంత వస్తుందండి ఆయన లెవెల్కి, చాలా ఆయన లెవెల్కి. కానీ అసలు షటారిది ఇప్పుడు అది మన వెండిది ఎంత వస్తుంది, గోల్డ్ కూడా కాదు. సో అంతే 5,000 10,000 గురించి ఆయన చేశాడంటే నేను నమ్మను. కాకుంటే అటువంటి మానసిక రుగ్మతలు ఉండటం వల్ల అతను చేసి జరిగి ఉండొచ్చు. సో అలాంటివి కూడా మనం కనుక్కొని దానికి కూడా హోమియోపతిలో మందులు ఉన్నాయి. ఈవెన్ క్లెప్టోమేనియాకు కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. అట్లా మనం చిన్న చిన్న డిసీజ్ నుంచి పెద్దవి, హోమిసైడల్, సూసైడ్. ఇప్పుడు మిలిటెంట్స్ ఉంటారు, వాడు ఎలా ఉంటాడంటే, వాడు మిలిటెంట్ అంటే ఏంటండి, వాడు పోతూ 10 మంది పోవాలా టెండెన్సీ. వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ మెక్సాల్ అనే మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో. మంచిగా ముందు ఆ టెండెన్సీ తగ్గుతుంది ఒకటి. సేమ్ మెథడ్లో మనకు మిలిటెంట్స్ అనే వాళ్ళు ఎక్కడో బార్డర్లో సీక్రెటివ్ తిరుగుతుంటారు. సేమ్ మెథడ్లో మనకు రోడ్ల మీదనే మనకు కనిపిస్తుంటారు ఇండైరెక్ట్ మిలిటెంట్స్. ఎవరంటే బైక్ కట్లు కొట్టేవాళ్ళు. వాడు పోతూ 10 మంది పోతారు. సేమ్ మిలిటెంట్ వాడు, ఇండైరెక్ట్ మిలిటెంట్, మన మధ్యలో తిరుగుతుంటాడు వాడు. వాడికి కూడా మెక్సాలే మెడిసిన్. వాడికి కూడా మెక్సాలే వేస్తే ఏంటంటే ఆ టెండెన్సీ పోయి వాడు మళ్ళీ నార్మల్గా ఉంటాడు. కొంతమంది అలాగే వాళ్ళు పైకి మామూలుగా మంచిగా ఉంటారు, లోపల మాత్రం అల్లరి చేస్తుంటారు, వేరే వాళ్ళని ఏడిపించేంత సైకోటిక్గా ఉంటారు అనమాట. సో వాళ్ళు అంటే ఒక తుంటరి పనులు చేస్తూ, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనకు కొన్ని వీడియోస్ వస్తుంటాయి, వాడు ఒక్కడే బాబు అంటాడు, ఒక్కడే బాబు కాబట్టి మనం అటు చూసుకుంటాం, వాడికి చిన్నది తగిలినా వీళ్ళు మొత్తం పెద్ద ప్రమాదం జరిగినట్టు ఫీల్ అవుతాం. వాడు ఏం చేస్తాడంటే దాని మధ్యలో ఏలు పెట్టి, మన డోర్కు మధ్యలో ఏలు పెట్టేసి అది నలిగినట్టుగా యాక్ట్ చేస్తాడు. సపోజ్ మనం చూస్తే రియల్గా అట్నే ఉందేమో అనుకుంటాం. ఇంకా పేరెంట్స్ వచ్చేసి నలిగిపోయిందని చెప్పి, వాడికి కావాల్సింది ఏంటంటే బేసిక్గా వాళ్ళ కళ్ళల్లో ఏడుపు, వీడికి ఆనందం. దిస్ ఈజ్ ద మెంటాలిటీ ఆఫ్ ది చైల్డ్. మాకు చాలా మంది వస్తారు ఇప్పుడు సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు. సో మనం అది కనుక్కునే డాక్టర్ కావాలి, లేదంటే వాడు మొత్తం అన్ని హాస్పిటల్ తిప్పి 1.5 lakh ఖర్చు పెట్టించిన కేసులు నా దగ్గర ఉన్నాయి, కడుపు నొప్పి అని చెప్పి. సో నేను అబ్జర్వ్ చేసి వాడి కేసు స్కూల్కి వెళ్ళట్లేదని, స్కూల్కి వెళ్ళరు, 1.5 lakh ఖర్చు అవుతుంది, అన్ని స్కానింగ్లు అయిపోతాయి. వాడు ఢిల్లీ, ముంబై అన్ని తిరిగి వచ్చే కేసు నా దగ్గరికి వచ్చింది ఒకటి. జస్ట్ అబ్జర్వ్ చేశాను, 2-3 సార్లు చూశాను, నాకు అర్థమైపోయింది. వాడికి టారెంటులా అని ఒక మెడిసిన్ ఉంటుందండి, స్పైడర్, మన సాలిడ్ పురుగు చేసిన మెడిసిన్ ఉంటుంది, హోమియోపతి మెడిసిన్. ఎక్సలెంట్ వర్క్ చేసింది. మళ్ళీ వాడు స్కూల్కి వెళ్ళాడు, అల్లరి తగ్గింది మొత్తం. వాడి నేచర్ చూడండి, ఎవరైతే వాడిని పోషిస్తున్నారో పేరెంట్స్, వాళ్ళ కళ్ళల్లో ఏడుపు కానీ వాళ్ళ దుఃఖము, ఈడికి ఆనందము, ఈడికి అల్లరి. అంటే అట్లాంటి కేసులు చేసి మేమే ఆశ్చర్యపోయాను, ఇట్లా ఉంటారు ఆ పేషెంట్ అని. కానీ ఆ డ్రగ్ ఇచ్చిన తర్వాత వాడు మళ్ళీ నార్మల్ అయిపోయి ఇది అయిపోయాడు. ఇంకొక బాబు కూడా ఇంటర్మీడియట్ టైంలో ఏం చేశాడంటే వాళ్ళు న్యావి పంపించారు వైజాగ్, సైకలాజికల్ కేసు ఇది కూడా. వాడు ఏం చేశాడంటే కాలేజ్కి వెళ్ళట్లేదు, వాళ్ళ మదర్ కూడా సేమ్ సమకపోయిన సింగిల్స్ అన్న. సో నేను 2-3 విజిట్లు, ఒక 5-6 విజిట్లకు కూడా ఏ మెడిసిన్, జనరల్ కోలోసింత్ ఇట్లాంటి జనరల్ నక్స్వామ్కి ఏదో డ్రగ్స్ వేస్తాము, ఏది ఇచ్చినా కూడా అవ్వట్లేదు. నాకు డౌట్ వచ్చిన తర్వాత ఒకరోజు సీసీ క్యామ్లో చూసి వాడు బయట కూర్చున్న నార్మల్గా ఉన్నాడు, ఇక్కడికి వచ్చినప్పుడు బెండ్ అవుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్కు పిలిచి వాళ్ళ మదర్కు వాళ్ళ ఫాదర్కి చెప్తే వాడిని బయట కూర్చోబెట్టేసి వాళ్ళు ఏమంటారంటే, భగవంతుడు సాక్షి సార్ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదంటారు. ఇక్కడ ముందు పేరెంట్స్ని ఒప్పించాలి, వాడు ఇట్లా చేస్తున్న విషయం. సరే ఎనీహో నేను అనుకున్నది అదే మెడిసిన్ ఒకటి ఇచ్చాను. అంటే వాడు ఈసారి పేరెంట్స్ని బయటికి పంపించి ఆ అబ్బాయిని పిలిచి లోపలికి, ఎందుకు చెప్పాడో ఆన్సర్ తెలియదండి, నేను సడన్గా అడిగాను నీకేం కావాలని. అతను ఏం చెప్పాడంటే, సార్ నా మొబైల్ కావాలి సార్ అన్నాడు. అది ఎందుకు అయిందో భగవంతుడే అట్లా చెప్పించాడేమో. అది మామూలుగా అయితే అంత స్ట్రిక్ట్గా ఉన్న అబ్బాయి వాడు చెప్పడు. అంటే నేను ఇంకా పిలిచి, అమ్మా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేవో, ఆయన మొబైల్ కావాలి, 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి మొబైల్ ఇవ్వండి అయిపోద్ది అని చెప్పి పంపించేసి, సో ఇది మొబైల్ కోసమే చేశాడు ఇన్ని.
అంటే పేరెంట్స్ ఏంటంటే మా అబ్బాయి మంచోడు అనే ఫీలింగ్ మళ్ళీ పోకూడదు వాళ్ళకు. అవును, వాళ్ళు హర్ట్ అయిపోతారు. వాళ్ళు హర్ట్ అవుతారని ఇట్లా 2 రకాలుగా. అట్లని మళ్ళీ వాళ్ళని ఏడిపించే నేచర్ కూడా ఉంది. వాళ్ళ పేరెంట్స్ కళ్ళలో నీళ్ళు వస్తుంటే వీడు హ్యాపీ అవుతున్నాడు. పైకి మాత్రం కడుపు నొప్పి అని చెప్తుండే కానీ వీడు హ్యాపీ అవుతున్నాడు. ఈ నేచర్కు మళ్ళీ టారెంట్లో అనే మెడిసిన్ పనిచేస్తుంది. టారెంటులా హిస్పానికా అనే మెడిసిన్. ఇప్పుడు డాక్టర్ గారి మాటలో మీకు అర్థమైంది ఏంటంటే, మొట్టమొదటిగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అవగాహనలోకి వస్తే పిల్లలకి ఇటువంటి చిన్న చిన్న మానసిక రుగ్మతలకు కూడా ఈజీగా డాక్టర్స్ నయం చేయగలుగుతారు. అంతేగాని ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా మా పిల్లోడు మంచోడు, మా పిల్లోడుకి మెంటల్ ఇన్స్టేబిలిటీ లేదు, లేకపోతే మానసికంగా ఏ సమస్య లేవని మీరు అనుకున్నంతకాలం ఆ పిల్లోడిని ఎవరు ఏం చేయలేరు. సో డాక్టర్ గారి మాటలను బట్టి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్డేట్ అవ్వండి. మన శరీరానికి వచ్చినట్టే మెదడుకు కూడా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయన్న పాయింట్ మీకు గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో ఏమైందంటే ఫర్దర్గా అండి, అబ్బాయి ఎవ్రీ టైం పేరెంట్స్ తోటి అబ్బాయి వచ్చేవాడు, సింగిల్ సమ్ కాబట్టి. నెక్స్ట్ టైం ఒక 4 years తర్వాత నా దగ్గరికి వచ్చాడండి. అప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అతను, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అంతకుముందు కాలేజీకి వెళ్ళని వ్యక్తి ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఒక్కడు వచ్చాడు, ఎంత యాక్టివ్, ఎంత న్యాచురల్గా ఉన్నాడంటే ఆ పర్సన్. ప్లస్ ఏం చెప్పాడంటే, నాకు అంత అప్పుడే తగ్గిపోయింది డాక్టర్, ఇప్పుడు లైట్గా ఏదో పెయిన్ వచ్చింది, సంథింగ్ కోల్డ్ అని వచ్చాడు. అతని మళ్ళీ ఏం చెప్పాడంటే, 3rd year నుంచి నేను ఇండిపెండెంట్గా సమ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఏదో తీసుకొని నేను బిజినెస్ కూడా చేస్తున్నాను సార్. దిస్ ఈజ్ కన్స్ట్రక్టివ్. ఓకే, అంతకుముందు ఉన్న తెలివితేటలు డిస్ట్రక్టివ్ తెలివితేటలు. తెలివి మంచిదే, మనకు దేనికి నాశనానికి పనికి వస్తుందా? పేరెంట్స్నే వాడు హింస పెడుతున్నాడంటే, వాళ్ళు డబ్బులు ఖర్చు చేపిస్తుండే, ఇప్పుడు వాడే ఓన్గా సంపాదించుకునే స్థితికి వచ్చిందంటే దిస్ ఇస్ ద మిరాకిల్ ఆఫ్ హోమియోపతి. అందుకే హోమియోపతి అనేది మనం ఒక దైవం నుంచి వచ్చిన దానికనే తీసుకుంటాం. డెఫినెట్లీ దివ్యమైనది. నా ఎక్స్పీరియన్స్ తర్వాత వేరే షేర్ చేస్తాను. డాక్టర్ గారి టైం వేస్ట్ చేయొద్దు. హోమియోపతిలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి, మీరు నమ్మాలంతే. ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో చూస్తున్నందుకు గమనించండి, డాక్టర్ గారికి రంగంలో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చేతిలో ఎంతోమంది వాళ్ళ రుగ్మతలన్నీ పోగొట్టుకొని, వాళ్ళ సమస్యలన్నీ పోగొట్టుకొని ఎంతో హ్యాపీగా ఉన్నారని తెలిసే నేను ఈయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఇప్పుడు నేను వచ్చింది గోకుల్ ప్లాట్స్లో హై టెన్షన్ లైన్లో ఘనశ్యామ్ సూపర్ మార్కెట్ పక్కన దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తాను నేను. ఈయనకి ఇంకా మొత్తం స్టేట్ వైడ్ 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి మల్కాజ్గిరిలో, ఒకటి కుక్కట్పల్లిలో, ఒకటి విజయవాడలో, ఒకటి మార్కాపురంలో, ఒకటి 5 బ్రాంచెస్ ఉన్నాయి. సో నాకు తెలిసి నేను చూసినవి, నేను విన్నవన్నీ కూడా అబ్రాడ్ నుంచి వస్తే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించి వాళ్ళు మెడిసిన్స్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం నేను నా కళ్ళారు చూశాను. సో ఆయన అనుభవాన్ని, ఆయన యొక్క వైద్య ప్రక్రియని మీకు అందుబాటులో తేవాలని చెప్పడం జరిగిందనమాట. ఇది మర్చిపోకుండా డాక్టర్ గారి ఫోన్ నెంబరు, అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవి చూసి మీరు డాక్టర్ కాల్ చేసి నేను సేవలు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.